అనుక్షణం ప్రజలపక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తూ వడ్డీ వ్యాపారంలో ప్రజలను మోసగిస్తోంది. న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధిత భక్తులతో కిటకిటలాడిన నేలమల్లేశ్వర స్వామి ఆలయం. కనువిందు చేసిన చాందిని బండ్లు. వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 575 ఏళ్లు గడిచిన తరగని అభిమానం శ్రీకృష్ణదేవరాయలదే. తెలుగు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కీర్తిని కొనియాడిన మదనపల్లి ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతదేశ వ్యాప్తంగా హిందూ ప్రచారం కోసం పనిచేసి కీర్తి గడించిన చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు మొదటి స్థానంలో ఉంటారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు శ్రీకృష్ణదేవరాయల 575వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లి బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పొంగునూరు రోడ్డు వైజాగ్ లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల జయంతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ చక్రవర్తుల్లో తెలుగు భాష వ్యాప్తి కోసం పనిచేసిన కృష్ణదేవరాయలను తెలుగు జాతి ఎప్పటికీ మరవదని అన్నారు. వారు చూపిన ముందు చూపే రైతుల కోసం, ప్రజల కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రగిరి కోట, పెనుగొండ కోటతో పాటు ఎన్నో కట్టడాలు నిర్మించి చరిత్రకు అనువాలను మిగిల్చారని అన్నారు. వేసవిడిది కట్టడాలను ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిర్మాణాలు చేపట్టిన ఘనత శ్రీకృష్ణదేవరాయలదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీటీ కళాశాల కరెస్పాండెంట్ మునిరత్నం, ఆంజనేయ కుమార్, బీజేపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్, విజయభారతి విద్యాసంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సేతో, బీజేపీ నాయకులు ఓసూరి కిరణ్, జనసేన నాయకులు దారం అనిత, జయరాం, ప్రసాద్ రాయల్, శివప్రసాద్ రాయల్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహర్షి రాయల్, గిరీష్ రాయల్, నవీన్ చౌదరి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు, మహారాష్ట్ర వరకు ఒక మంచి పరిపాలన చేసిన రాజు ఎవరన్నా ఉన్నారంటే దేవాలయాలు, అదేవిధంగా వచ్చే మనుషుల కోసం ఆడున్న వాళ్ళకి నిలబడి ఎవరైనా ఉండి అక్కడ వెళ్ళడానికి ఏమంటారు, అది రెస్ట్ హోమ్ కింద కూడా సంబరాలు కట్టించిన, మండపాలు కట్టించిన చరిత్ర గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీకృష్ణదేవరాయలు. చెరువులు, చెట్లు ఇవన్నీ నాటించి పర్యావరణం కాపాడుతూ, ఉన్న ఏదైతే వనరులు కాపాడుతూ ఒక మంచి పరిపాలన చేసిన చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి పరిపాలన చేసిన మనిషికి మనమందరూ గుర్తించేలా, కాపు బలిజ సామాజిక వర్గానికి వెనుకబాటుతనానికి మనం గుర్తించి పూర్తి స్థాయిగా కాపు బలిజల ఐక్యతను చాటుతూ వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా మనం అందరం గుర్తించి, మనం ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో, 1 ఎకరా స్థలము ₹1 కోటి ఫండ్స్ ఇస్తామని ఆ మాట పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. తప్పకుండా మంచి మెయిన్ రోడ్కే ఒక స్థలం ఇస్తాము, అదేవిధంగా ₹1 కోటి కూడా ఇస్తాము. ఆ రోజు నేను 2009-14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ నా దగ్గర ఉన్న మునిరత్నం సారు, ఇంకా మా కొంతమంది నాయకులు అందరూ వచ్చి కోరితే ఈ స్థలానికి చక్రవర్తి అయిన శ్రీ 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 కృష్ణదేవరాయల వారి యొక్క జయంతిని స్మరిస్తూ ఈరోజు మదనపల్లిలోని పొంగునూరు రోడ్డు కూడల దగ్గర వారికి ఎంతో ఘనంగా నివాళులర్పించి వారికి నివాళులర్పించడం జరిగింది. వారు మన ప్రాంతానికి చేసిన అభివృద్ధి కానివ్వండి, సాంస్కృతిక పరంగా కానివ్వండి, వ్యవసాయ రంగానికి కానివ్వండి, మరి ఇతర ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో అవి ఎప్పటి కూడా రాయలసీమ ప్రాంతంలో చిరస్మరణీయంగా ఉన్నది. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవి రాజా ఈ శిల్పాలలో చిరంజీవిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా గారు, అలాగే మన రాజంపేట ఇన్ఛార్జ్ అల్ల సాయి లోకేష్ అన్న గారు, ఆహుతులైనటువంటి కమిటీ సభ్యులు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. 556వ జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దీనికి నాంది పలికినటువంటి మహానుభావుడు, దీనికి ఫౌండేషన్ వేసినటువంటి జయంతి సందర్భంగా మదనపల్లి పొంగునూరు బై జంక్షన్ లో బలిజ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
గత వారంలో వీళ్ళు తిమ్మమ్మ మరిమాన్ దగ్గర కూడా కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ రోజు చేసుకోవడానికి ముఖ్యంగా ఫౌండేషన్ వేసినటువంటి మదనపల్లి శాసనసభ్యులు మన షాజహాన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బలిజల ఐక్యతకు బలిజల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అన్నగారు జిల్లాని ఏ విధంగా మొదలని విక్రమార్కుల్లాగా అసెంబ్లీలో గలమెత్తి సాధించారో అదే విధంగా కృష్ణదేవరాయల జయంతిని గాని వర్ధంతి గాని కూటమి ప్రభుత్వంతో అఫీషియల్ గా జరిగేట్టుగా అన్న 2013 సంవత్సరంలో షాజహాన్ బాషా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ స్థలము కేటాయించారు. మళ్ళా తర్వాత ఎవరెవరో వచ్చారు, టెంకలు కొట్టినారు, పోయినారు. కాలేదు. మండలంలోని శ్రీ యోగ నేలమల్లేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం పగలు తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. జాతర సందర్భంగా నేలమల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్థానిక నాయకులతో కలిసి నేలమల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. సోమవారం ఉదయం నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా ఆలయం వద్ద శివనామ స్మరణతో మారుమోగింది. వందల సంఖ్యలో మొక్కుబడులు చేసుకున్న భక్తులు చాందిని బండ్లు కట్టుకుని డప్పు మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి నేలమల్లేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణలు చేశారు. వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికై పోటెత్తారు. దీంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయ పరిసరాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంలో మారిపోయింది. జాతరలోని దుకాణాలు కిటకిటలాడాయి. ఈవో మంజుల, ఉత్సవాల ప్రత్యేక అధికారి రవికుమార్, ఆలయ తాత్కాలిక కమిటీ చైర్మన్ మేషారెడ్డి మోహన, టీడీపీ మండల అధ్యక్షులు రాజన్న, చిన్నరెడ్డప్ప ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలు పర్యవేక్షించారు. ఆదివారం రాత్రి శ్రీ కామేశ్వరి సమేత నేలమల్లేశ్వర స్వామి కళ్యాణం ఆలయ పూజారులు శంకర శర్మ, లక్ష్మణస్వామి తదితరులు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు భక్తులకు నిర్విఘ్నంగా స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. మదనపల్లె 2వ డిపో వార్డు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. నిమ్మనపల్లె ఎస్ఏ రామకృష్ణ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, సర్పంచ్ రెడ్డప్ప, తహసీల్దార్ తపస్విని, ఎంపీడీఓ ఫక్రుద్దీన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి దవళం గుళ్ళో ఎవరైతే మా మండల అధికారులు ఉన్నారో ఎంపీడీఓ స్టాఫ్, తహసీల్దార్ గారి వాళ్ళ స్టాఫ్, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతగా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సేవాభావంతో తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ప్రజల కోసం రోడ్ బ్లాక్ లేకుండా నిత్యం సేవ చేస్తూ మా సర్పంచ్ గారు ఇక్కడ అన్నదానం, ఇంకా మిగతా నాయకులు అన్నదానం, నేను వీళ్ళకి అందరికీ అభినందిస్తున్నాను. మా నాయకులు ఇంత బాగా పనిచేసిన నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు, అదేవిధంగా మండల కార్యదర్శులు, ఏదైతే పంచాయతీ కార్యదర్శులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఆదిదేవుని రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. హరహర్ మహాదేవ శంభో శంకర్ అంటూ శివభక్తులు బోలశంకరుడి రథోత్సవంలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుడు సోమస్కంద మూర్తులుగా రథాన్ని అధిష్ఠించి ముందు కదలగా వెనుక దేవేరి శ్రీ జ్ఞాన పరశురామాదేవి రథం వెంట రాగా పార్వతీ పరమేశ్వరుల దివ్య తేజస్సులను తిలకించడానికి 1000 కళ్ళు చాలవనట్లు భక్తులు దివ్య దర్శనం చేసుకున్నారు. శివ పార్వతుల రథోత్సవాన్ని తిలకించడానికి 4 మాడ వీధుల భక్తులతో కిక్కిరిసిపోయింది. దక్షిణ కైలాసంలో ఆది దేవుడి రథోత్సవంలో భక్తులు పునీతులు అయిపోయారు. ఆలయ అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి రథోత్సవ కార్యక్రమం సాపిగా సాగింది. ఈ ఏడాది భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగింది. రథోత్సవానికి వచ్చిన భక్తులకు 4 మాడ వీధుల్లో స్వచ్ఛందంగా దుకాణదారులు దాదాపు 1,00,000 మంది వరకు అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాలు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. లింగోద్భవం చక్కగా కన్నుల పండుగ జరిగింది. ప్రతి సామాన్య వ్యక్తికి పెద్దపేటేలాగా మరి కూటమి ప్రభుత్వం పనిచేసింది. స్వామివారి దేవల్ల, అమ్మవారి దేవల్ల ఎక్కడ కూడా చిన్న ఏమీ ఇటువంటి ఇష్యూ లేకుండా 40 రోజుల పాటు కొనసాగే యాత్ర భక్తులకు నేడు మదనపల్లి పట్టణం చర్చి ఎదురుగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ నందు ప్రభుత్వంచే ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతం నుంచి బయలుదేరుతున్న యొక్క 191 మంది భక్తులకు విడతల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుందని, ఇది పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం మైనారిటీల కోసం చేపట్టిన సంక్షేమ పథకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, ఇస్మాయిల్, ఇక్బాల్, దాదు, సర్దాన్ ఖాన్, పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏదైతే హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు ఫిట్నెస్ కమ్ వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రికులకు సౌలభ్యం కోసం మా పిహెచ్సి సెంటర్స్లో, జిల్లా ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకందరికీ సకాలంలో సర్వీస్ అందిస్తూ హజ్ యాత్రికులకు సౌకర్యం కల్పిస్తూ ఈరోజు వాళ్ళకు వ్యాక్సినేషన్ ఫిట్నెస్ రెండు కూడా తీసుకుని, ఎందుకంటే అక్కడ వెళ్తారు కొన్ని లక్షల మంది వస్తారు. అక్కడ అంతమందిలో ఎవరికి ఏ వ్యాధులు ఉంటాయో అది ప్రికాషనరీ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళ మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇవాళ తంబలపల్లి కోర్టులో హాజరైన వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడు జోగి రాము, జోగి సోదరులతో పాటు 8 మంది నిందితులు తంబలపల్లి కోర్టులో హాజరయ్యారు. మదనపల్లి రూరల్ చిప్పిలి గ్రామానికి చెందిన రాజేశ్వరి అంగన్వాడీ టీచర్లా పనిచేస్తోంది. అయితే తన భార్య లక్ష్మీ సుకన్య వద్ద తనకు తెలియకుండా 1,20,00,000 రూపాయలకు చీటీలు వేయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చిప్పిలికి చెందిన జంగాల దేవరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంగన్వాడీగా పనిచేసే మహిళ చీటీలు నడపడం, వడ్డీ వ్యాపారం లాంటివి చేయవచ్చా అని బాధితుడు ప్రశ్నించారు. తాను లేనప్పుడు తన ఇంటి వద్ద తన భార్యను మభ్యపెట్టి చీటీలు వేస్తే అధిక లాభం వస్తుందని ఆశపెట్టి తమ బంగారం, సంపాదించిన డబ్బులు అంతా కాజేస్తుందని ఆరోపించారు. తమ డబ్బుపై నిలదీస్తే తన పలుకుబడి ఉపయోగించి తమపైనే అభియోగాలు చేస్తుందన్నారు. దీనిపై ఇదివరకే డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, అయినా స్పందన లేకపోవడంతో కలెక్టర్ను కలిసి తమ ఆవేదన తెలియజేశామన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ బాలవాడి టీచర్ అయిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి వాళ్ళ చెల్లెలు అంగన్వాడీ టీచరు, వీళ్ళిద్దరూ హౌస్ వైఫ్ను టార్గెట్ చేస్తూ అధిక వడ్డీలకి నడుపుతూ చీటీలు వేపిస్తూ మొగుడు లేని టైంలో ఇంటికి వచ్చి వాళ్ళ కాలక్షేపాలు చేసుకుంటూ లేడీ హౌస్ వైఫ్ని ట్రాప్ చేసుకుంటున్నారు. అధిక వడ్డీలకి ఇబ్బంది పడి ఈ పొద్దు మేము లాక్ అయినాము. లాస్ట్ 9వ తారీఖు కూడా అర్జీ ఇచ్చినాము డిఎస్పీకి. ఇంతవరకు మాకేమీ రెస్పాన్స్ లేదు. దానివల్ల అట్లయి ఈరోజు కలెక్టర్కి డైరెక్ట్గా నేనే ఇచ్చాను అర్జీ. దీని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంగన్వాడీ టీచర్స్. కానీ మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టనందుగల వెలుగు సంస్థలు నేడు కురువంక సర్పంచ్ చలపతి మరియు వారి కుటుంబ సభ్యులు విచ్చేసి దివ్యాంగులను మరియు వృద్ధులను ప్రేమతో పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేడు మా మనవడు మరియు శంకర్ లక్ష్మీ ప్రసన్న గార్ల కుమారుడు అయిన లిఖిత్ రాయల్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేయగా అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెలుగు చిన్నారులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని శుభకార్యాలు ఇలా వెలుగు సంస్థలో చిన్నారులు వృద్ధుల నడుమ జరుపుకోవడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. తరువాత వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి గారు చిప్పలి సర్పంచ్ చలపతి గారికి మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో కురవంక సర్పంచ్ చలపతి, పునీత్, వార్త శివారెడ్డి, చిప్పిలి వెంకటేష్, వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వెలుగు చిన్నారులు, వృద్ధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.